హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చరణ్యాన్ని. చూడండి, దొండకాయ ఫ్రై చేస్తున్నాను ఈరోజు. దొండకాయలు ఈ విధంగా శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా కోసి పెట్టుకున్నాను, కట్ చేసుకున్నాను. అందులో ఇది నూనెలో వేసి ఫ్రై చేస్తాను. అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసాను. కొద్దిగా అల్లం తెల్లగడ్డ పేస్ట్, ఉప్పు వేస్తున్నాను. ధనియాల పొడి కొద్దిగా వేస్తున్నాను. పసుపు కొద్దిగా వేసాను. కారం కొద్దిగా వేసాను. టేస్టింగ్ సాల్ట్ కూడా కొద్దిగా వేసాను. కార్న్ పౌడర్ కూడా వేస్తున్నాను. చికెన్ మసాలా కొద్దిగా వేస్తున్నాను. గరం మసాలా కూడా వేస్తున్నాను. ఎందుకంటే ఈ విధంగా చేసుకుంటే ఎవరన్నా దొండకాయ తాలింపు తినలేని వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకుంటే ఖచ్చితంగా తింటారు. పిల్లలు కూడా తింటారు బాగా. అందువల్ల ఇదే విధంగా చేసుకోవచ్చు. శనగపిండి కూడా వేసాను. కొద్దిగా జిలేబీ రంగు కూడా వేస్తున్నాను. ఇప్పుడు కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కలుపుకొని నూనె ఈ విధంగా బాగా కాగిపోయింది. నేను ఒక్కోటి ఈ విధంగా వేసేసాను. బాగా ఏగుతూ ఉన్నాయి. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి, ఈ విధంగా వస్తాయి. ఈ విధంగా ఉంది దొండకాయ. ఎప్పుడు ఈ విధంగా వస్తుంది. చూడండి, చాలా బాగుంటుంది. ఉంచుకోనట్టు కూడా చూడండి, పిల్లలు కూడా ఇష్టపడి తినేస్తారు. ఇదే విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.